లేటెస్ట్‌గా జరిగిన సెలక్షన్ పోస్ట్, ఎస్ఎస్‌సి సెలక్షన్ పోస్ట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి గదా! దాన్ని బట్టి మన సీజీఎల్ ప్రిపరేషన్‌లో మనమేమన్నా చేంజెస్ చేసుకోవాలా? లేదా? అనేసి నేనిప్పుడు చెప్పబోతున్నా. బట్ యెస్, అగైన్ ఫస్ట్ డే, ఫస్ట్ షో అయిపోయిన తర్వాత ఎఫ్‌డిఎఫ్ఎస్ నేను చెప్పేయొచ్చు. అగైన్ దట్ ఈస్ నాట్ మై వాట్ ఈస్ దిస్ వే ఆఫ్ టెల్లింగ్. ఫస్ట్ ఒక 2, 3 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాతే స్టాండర్డ్ ఒకటి మనకు డెవలప్ అవుతుంది. అప్పుడు చెప్తేనే బాగుంటుందని చెప్పేసి వెయిట్ చేశా. బట్ యెస్, యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైమ్. లెట్ us బిగిన్ దిస్. సెలక్షన్ పోస్ట్ ఎగ్జామ్స్ జరిగాయి. అందులో what I observed is సింపుల్ థింగ్. యూ హ్యావ్ టు స్టిక్ ఆన్ టు యువర్ పీవైక్యూస్. వెండార్ చేంజ్ అవుతున్నారు లేదా? వెండార్ చేంజ్ అయితే మనకు క్వెషన్ ప్యాటర్న్ చేంజ్ అవుతుందా? అవన్నీ మీకిప్పుడు అవసరం లేదు. నెక్స్ట్ సీహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ కూడా ఉంది. బట్ యెస్, అంతకుముందు యాజ్ ఆఫ్ 2 డేస్ ఫస్ట్ మీరు కంప్లీట్ చేయాల్సింది పీవైక్యూస్. వాట్ ఇస్ దిస్? పీవైక్యూస్ అనేటివి మీ ఫింగర్ టిప్స్ మీద లేవు అనంటే బిలీవ్ మీ, యూ ఆర్ నాట్ గోనా బీ ఇన్ ద రేస్. అంటే మీరు పీవైక్యూస్ నేను చేశాను సార్ అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ పీవైక్యూస్ ఎంత ఫింగర్ టిప్స్‌లో ఉండాలి, ఎంత గ్రిప్‌లో ఉండాలని ఇప్పుడు చెప్తా చూడండి. ఒక క్వెషన్ ఇస్తున్నారు అనంటే మ్యాథ్స్, రీజనింగ్‌లో మీరు కంప్యూటేషనల్ థింగ్ అనేది చాలా మినిమల్ చేసేసి అండ్ మీ యొక్క బ్రెయిన్ పవర్‌ని తక్కువలో తక్కువ చేసి మీరు వాట్ ఇస్ దిస్ అటెంప్ట్ చేయగలుగుతున్నారంటే యూ ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. అక్కడ మీరు టైమ్ ఎక్కువ తీసుకుంటున్నా, ఎఫర్ట్ ఎక్కువ తీసుకుంటున్నా, యువర్ ప్రాక్టీస్ ఈస్ నీడెడ్ ఇన్ థాట్ పాయింట్ ఆఫ్ సబ్జెక్ట్ ఆర్ టాపిక్. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మీరు 90%, 90-95% ఇంకొక ఆ 10, 15% ఏదైతే ఉంటుందో అది ఇంగ్లీష్‌లో, జీకేలో వేరీ అవ్వచ్చు. నాట్ ఇన్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్. రైట్? సో, పీవైక్యూస్‌కి లిమిట్ చేయండి మ్యాథ్స్ అండ్ రీజనింగ్‌కి. బిలీవ్ మీ, దిస్ గోనా వర్క్ లైక్ ఎ వండర్. రైట్? ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా యూ కెన్ వాట్ ఇస్ దిస్? బీట్ ద పీపుల్ హూ ఆర్ ఎక్స్‌పీరియన్స్డ్ ఓన్లీ త్రూ క్లియర్ అప్రోచ్. ఆ క్లియర్ అప్రోచే పీవైక్యూస్. ఇప్పటికిప్పుడు మీరు పీవైక్యూస్ యొక్క థియరీ, దాని ఇంప్లిమెంటేషన్, దాని యొక్క వాట్ ఈస్ దిస్ అదేమంటాం కాలిక్యులేషన్ ట్రిక్స్ అనేటివి మీరు నేర్చుకున్నారు అనంటే థట్ ఈస్ అప్. అండ్ మోర్ ఓవర్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ 13, 17, 19 టేబుల్స్ యొక్క డివిజిబిలిటీ రూల్స్, ఆల్ దోస్ థింగ్స్. అవి నేను చెప్తానండి మీకు. బట్ యెస్, ఇది సెలక్షన్ పోస్ట్ యొక్క రివ్యూ. మీరు మాత్రం పీవైక్యూస్‌కి స్టిక్ ఆన్ అవ్వండి. ఇంగ్లీష్‌లో కూడా వొకాబ్ కొద్దిగా హిందూ వొకాబ్ అడుగుతున్నాడు సెలక్షన్ పోస్ట్స్‌కి. మళ్ళీ అవి కూడా ప్రిపేర్ అవ్వగలను అంటే అవ్వండి. కానీ పీవైక్యూస్‌ని మాత్రం దూరం వెళ్లి మీరిప్పుడు మాత్రం టైం వేస్ట్ చేసుకోకూడదు. ఇది నేను మళ్ళీ సీజీఎల్ ఎగ్జామ్ వస్తున్నప్పుడు గూడా చెప్తాను. సీహెచ్ఎస్ఎల్ అప్పుడు గూడా చెప్తాను. అప్పుడు మీరు బాధపడకూడదని ఇప్పుడు నేను చెప్తున్నా. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద రివ్యూ ఆఫ్ ఎస్ఎస్‌సి సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్. నౌ నేనొక మాట చెప్తా. నా ఒరిజినల్ ట్రూత్‌ఫుల్ మాట. బట్ బిఫోర్ థట్ వాట్ ఈస్ దిస్? సీజీఎల్ పోస్ట్‌లయితే పెరుగుతున్నాయని మీకు తెలుసు. రైట్. సీజీఎల్‌లో 2024లో పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ కూడా కొన్ని పెరుగుతున్నాయి. ఇంకా కొన్ని డిపార్ట్‌మెంట్‌లయితే వాట్ ఈస్ దిస్? రిపోర్టే చేయలేదు డీఓపీటీకి. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, వాట్ డస్ దట్ మీన్? పోస్టల్ అసిస్టెంట్ నాకెందుకు సార్ అంటే, కొంతమంది తోపులు దే నీడ్ దేర్ లోకల్ పోస్టింగ్. మార్కులు ఎక్కువొచ్చినా దే ఆప్ట్ ఫర్ దట్. వాళ్ళది ఆప్ట్ చేసినందుకు మీరు తక్కువొచ్చినా గూడా మీకు ఇన్స్‌పెక్టర్ పోస్ట్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. హెన్స్ ఎక్కడ ఏ పోస్ట్ పెరిగినా గూడా అది మీ మంచికే. నౌ ఇఫ్ దట్ ఈస్ ద కేస్, యూ హావ్ టు వాల్యూ యువర్ టైమ్ అండ్ గివ్ దట్ ఇంపార్టెన్స్ టు పీవైక్యూస్ మోర్. రైట్. జీకేలో కూడా పీవైక్యూస్ కంప్లీట్ చేయండి. ప్రిఫరబ్లీ టు యూ టేక్ కిరణ్స్ ఆర్ పెనాకిల్. దీస్ 2 ఆర్ వెరీ గుడ్ సోర్స్. అండ్ నౌ ఎనీవన్ విల్ సఫైస్. పినాకిల్ అయితే కొద్దిగా ఎక్స్‌ట్రా వాట్ ఇస్ దిస్ థియరీ కూడా ఇచ్చింటాడు. ఇఫ్ యూ కుడ్ ఏబుల్ టు కంప్లీట్ దట్ ఆల్సో, దట్ ఈస్ మోర్ దాన్ సఫిషియంట్ ఫర్ యువర్ టైర్ 1. అండ్ ఇప్పుడు మీరు ఎన్‌సీఈఆర్‌టీ తీసుకుంటే చదివింది రివైజ్ చేయండి. దట్స్ ఇట్ అప్. ఇఫ్ నాట్ ఆల్సో ఐయామ్ దేర్ కమింగ్ ఫర్ యూ విత్ సమ్ గుడ్ అండ్ జెన్యూన్ టెక్నిక్స్. దానికోసమే నేను ఈ లాస్ట్ 2 డేస్ కూడా వర్కౌట్ చేశాను. అదే ఇప్పుడు చెప్పబోతున్నా. బట్ బిలీవ్ మీ, యూ హావ్ టు వర్కౌట్ ఆన్ యువర్ పీవైక్యూస్. ఫైనల్, ద లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, అది నేను చెప్పాలనుకుంటున్నా మీ గురించి. నౌ యూ కమ్ ఇన్ టు మై సైడ్ అండ్ యూ టెల్ మీ నౌ. రైట్? మనం ఏదన్నా ఒక పని చేస్తున్నాము అనంటే అది నా కోసమన్నా అయ్యుండాలి, లేదా నా ఫ్రెండ్ కోసమన్నా అయ్యుండాలి. ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఛానెల్‌లో మీరు చూస్తున్నారంటే ఎక్కడన్నా మనం ఏదన్నా రైట్ టైమ్ పాస్ చేసే మాటలు ఎప్పుడన్నా మాట్లాడామా? నో. ఇఫ్ నాట్ థాట్, దిస్ ఛానెల్ అగైన్ ఇట్ ఈస్ ఎ జెన్యూన్ థింగ్. ఇప్పుడు నేను నా టైమ్ ఇన్వెస్ట్ చేస్తున్నాను అంటే నా కోసమన్నా అయ్యుండాలి, లేదా మీ కోసమన్నా అయ్యుండాలి. రైట్? ఈ రెండే. ఇఫ్ ఐయామ్ నాట్ టెల్లింగ్ స్క్రాప్. పాయింట్. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఏదో ఒక వీడియో ప్రతి ఒక్కరికి కాకపోయినా కనీసం 90% పీపుల్‌కి ఉపయోగపడాలనే చేస్తా. లేదంటే నా బైక్ ట్రిప్స్ ఉన్నాయి, నేను తీసుకుంటా. నౌ ఇఫ్ దట్ ఈస్ ద కేస్, నేను కొన్ని వీడియోస్ చేస్తున్నా. జెన్యూన్‌గా చేస్తున్నాను. నేను మొత్తం నౌన్ చాప్టర్ గ్రామర్ మొత్తం చెప్పేద్దాం అనుకున్నా. యూ ఫీల్ ఫ్రమ్ మై సైడ్, నేనంత వర్కౌట్ చేసి నేను మీకు చెప్తున్నానంటే సీ నౌన్ 1, 2 అండ్ 3. అగైన్ పార్ట్ 4 వచ్చిందో లేదో నాకు గుర్తుకులేదు. బట్ 1, 2, 3 అంత కంటెంట్ ఎవరు చెప్పారో నాకు చూడండి తెలుగులో. నాకు తెలీదు మరి. చెప్పినుంటే వెల్ అండ్ గుడ్. దే డిజర్వ్ ఇట్. నేనేం ఎవరికి యాంటీ కాదు, అగైన్స్ట్ కాదు. బట్ ఇట్ ఈస్ అగైన్ ఆ లెస్ టైమ్‌లో ఆ లెస్ ఇన్ఫర్మేషన్ వెరీ ప్రొడక్టివ్‌గా ఇవ్వాలి అనంటే ఇట్ టేక్స్ టైమ్ ఆఫ్ మైండ్ టు టెల్ యూ.
అదే మీరు చెప్పి చూడండి ఇంకొకరికి అంతే ఎఫెక్టివ్‌గా. ఇట్ టేక్స్ టైమ్. ఇట్ టేక్స్ ఎఫర్ట్ టు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, అది మనకవసరం లేదు. నేను మొన్న సీసాట్ కోసం మాట్లాడుతున్నప్పుడు నా ఛానెల్ అంటే ద పీపుల్ ఆర్ వెరీ వాట్ ఇస్ దిస్ టాలెంటెడ్. మీరు ఎంత టాలెంటెడో మీతో పాటు వాళ్ళు ఒక అర్థమో, పదో అట్లా అందాజుగా అంతే టాలెంటెడ్ ఉంటారు. వాళ్ళందరూ ఒకే సజెషన్ ఇచ్చారు. సరే ఇది ఇప్పట్లో అంటే మీరు వాళ్ళకి కావాల్సింది ఇవ్వాలే గానీ, ఏదైతే కరెక్టో అది కాదు అని. ఐయామ్ వెరీ ట్రూత్‌ఫుల్. నేను ఇంతే ట్రూత్‌ఫుల్‌గా చెప్తున్నా. మీకేదైతే ఎగ్జామ్‌లో రావాలి, ఇదొస్తుందని చెప్పేసి నేను చెప్తానో అదొద్దు మనకు. మనకేం కావాలి రైట్. అది స్టూడెంట్స్‌కేం కావాలో అదే ఇవ్వండి సార్. వాళ్ళకదే గావాలి. ఏదైనా లాజికల్‌గా మనం కొత్తగా వాట్ ఈస్ దిస్ ట్రై చేస్తే వాళ్ళకి నచ్చదు. అండ్ మోర్ ఓవర్ స్టూడెంట్స్ కూడా ఎంత కమర్షియల్ అయిపోయారంటే, ఒక 10,000 దాటిన తర్వాత చూద్దాంలే వాళ్ళ సబ్‌స్క్రైబర్స్. లేకపోతే వాడు జెన్యూన్ కాదేమో, ఆ అమ్మాయి జెన్యూన్ కాదేమో, ఇలా థాట్స్ ఉంటున్నాయి. అలా ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. బట్ యెస్, ఐ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఎవరైతే నాకు ఈ 10,000 వరకొచ్చారో వాళ్ళే జెన్యూన్ అని అనుకుంటా. ఎందుకంటే దే రికగ్నైజ్డ్ మీ అండ్ మై ఎఫర్ట్. ఆ తర్వాత వచ్చేవాళ్ళని కూడా రికగ్నైజ్ చేస్తా. బట్ యూ పీపుల్ గాట్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. ఎందుకంటే అన్నీ దాటేసి అన్‌కన్వెన్షనల్‌గా మీరు సబ్‌స్క్రైబ్ చేశారు. అండ్ యూ ఆర్ వాచింగ్ దిస్ సిన్సియర్‌లీ. నేను నిద్రపోతున్నా కూడా సడెన్‌గా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్స్ మెలుకువ వస్తూ ఉంటాయి. సో దట్ సడెన్‌గా మెలుకువ వస్తుంది. ఎందుకో తెలీదు. మీరు చదువుతున్నప్పుడు మీకు అనిపిస్తూ ఉంటుంది. నా మీద రెస్పాన్సిబిలిటీ ఉందనేసి. యూ కెప్ట్ దట్ ఆన్ మీ. అండ్ యెస్, లాస్ట్ 2 డేస్ అదే చేశా. నేను మీకు ఇంగ్లీష్ నౌన్ అట్లా చెప్తే మీకు నచ్చట్లేదు. దీన్నే నేను స్టాప్ చేసేస్తున్నా. స్టాప్ చేసేస్తున్నానంటే కంప్లీట్‌గా కాదు. దీన్నే ఇంకో విధంగా చెప్తా. మీకు కావాల్సింది రూల్స్. పక్కా కమర్షియల్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ రైట్ అవే చెప్తా. మీకు కావాల్సింది రూల్స్ ప్రకారమే చెప్తా. డోంట్ వరీ. అదే చేస్తా. అండ్ ఐయామ్ గోనా స్టాప్ దిస్ కంప్లీట్ నౌన్, కంప్లీట్ ప్రొనౌన్ మీకొద్దు. మీకు కావాల్సింది వాట్ ఈస్ దిస్ రూల్స్. ఆ రూల్స్ ఏవో కాలిక్యులేట్ చేశాను ఎన్నొస్తున్నాయనేసి నాకు చెప్పేదాని ప్రకారం. అండ్ నేను చెప్పాల్సింది మీకు రూల్స్ ప్రకారమే చెప్తా. మీరెట్లుంటున్నారంటే వద్దు మాట్లాడొద్దు. సో, యూర్ ఆల్ నేను అందరూ అని చెప్పట్లే. చాలామంది. కొంతమంది మాత్రం రియల్లీ వెరీ జెన్యూన్‌గా ఉన్నారు. దే నో మీ. నేను కన్వెన్షనల్ స్టైల్‌లో కాకుండా యెస్, కరెక్ట్‌గా ఏదైతే మీకు ఎగ్జామ్‌లో రావాలో అది నేను అనాలిసిస్ చేసి చెప్తున్నా. పీవైక్యూస్ మీరు ఎన్ని చేయాలి. నేను అన్నీ చేసి నా మైండ్‌లో పెట్టుకొని మాట్లాడుతున్న మాట ఇది. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ వాట్ వర్త్ మై వర్డ్స్ టేక్. ఇవన్నీ వద్దు గానీ యెస్, ఐయామ్ గోనా స్టార్ట్ ఇంగ్లీష్ గ్రామర్ విత్ రూల్స్ కాన్సెప్ట్. రైట్. మీకు రూల్స్ బేస్డ్ కావాలి కాబట్టి రూల్స్ బేస్డే వస్తున్నా. ఇది నేననుకున్న మాట కాదు. నేను సీసాట్‌కి వెళ్లి చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట. నేనేం చెప్పాలి అనేది మీరు వినరు. అది రిలవెంట్ అయినా వినరు. కానీ మీకు కావాల్సింది మాత్రం వింటారు. సో, మీకు కావాల్సినట్లుగానే చెప్తా. బట్ రిలవెంటే చెప్తా. అగైన్ అవర్ ఛానల్ ఈస్ ఆల్ అగైన్ ఆన్ జెన్యూన్ కంటెంట్. లెట్ మీ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బట్ యెస్, నెక్స్ట్ వీడియో ఈస్ ఆల్ అబౌట్ మాక్స్. గుడ్ డే. బై.